హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మాట్లాడుకుంటే కనుక చాలామంది క్యాండిడేట్స్ అయితే అసలు యాక్చువల్గా డీటెయిల్స్కి సంబంధించి వెరిఫికేషన్కి అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎవరైతే వేరే స్టేట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారో వాళ్ళు వెరిఫికేషన్ కానీ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి అక్కడికే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో అక్కడికి ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ కారణంగా శాలరీ అనేది కొంచెం తక్కువ ఉన్న కారణంగా చాలామంది అయితే అసలు వెళ్ళట్లేదు. సో దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ అవుతుంది అంటే కొందరికి అవుతుంది. ఎలాంటి వారికి అంటే ఎవరైతే జీడిఎస్ జాబ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో తప్పకుండా చేయాలని చెప్పేసి. సో అలాంటి వారికి ఏంటంటే ఈ లిస్ట్లో కాకపోతే నెక్స్ట్ లిస్ట్లో అవకాశం అయితే ఇస్తారు. సో దాని ప్రకారంగా చూసుకుంటే కనుక కొంతమందికి యూజ్ అవుతుంది. అదేవిధంగా కొందరు ఇంట్రెస్ట్ లేక కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది చాలామందిది. సో వారందరి నేమ్స్ అనేవి నెక్స్ట్ లిస్ట్లో వేరే వాళ్ళ నేమ్స్తో భర్తీ అయితే చేయబోతున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్గా కూడా చెప్పొచ్చు. కొందరికి బ్యాడ్ న్యూస్, అంటే వెళ్ళని వారికి అయితే ఎలాంటి న్యూస్ అయితే కాదు. సో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు థర్డ్ లిస్ట్ అయితే వచ్చింది, మరి ఫోర్త్ లిస్ట్ ఎప్పుడు బ్రదర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫోర్త్ లిస్ట్ అనేది నేను ఆల్రెడీ డేట్స్ కూడా చెప్పాను. థర్డ్ లిస్ట్ యొక్క వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన డేట్స్ అనేవి. సో దాని నుంచి 15 రోజుల తర్వాత అంటే ఈ నెల 18, 19, 20 డేట్స్లలో తప్పకుండా మన ఫోర్త్ లిస్ట్ అనేది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా వస్తే కనుక అంతకంటే ముందే రావచ్చు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది లేట్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి నేమ్స్ అనేవి ఇప్పుడు లిస్ట్లో ఇవ్వాలి కాబట్టి అయితే ఈ డేట్స్లో తప్పకుండా 18, 19, 20 డేట్స్లో ఫోర్త్ లిస్ట్ అనేది రిలీజ్ కావడానికి ఎక్కువ ఆస్కారం అవుతుంది. సో ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మీరైతే ఈవినింగ్ టైంలో ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. మన ఈ అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్కి సంబంధించి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని ఒకసారి అయితే మీరు చూసుకుంటే కనుక కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫోర్త్ లిస్ట్ అనేది వచ్చిందా రాలేదని చెప్పేసి నేను చెప్పిన డేట్స్లో ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.